హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. మా తోటకోడలకి శ్రీమంతం అండి. శ్రీమంతం ముందు రోజు అయితే వదిన నేను బంధువులందరికీ బొట్టు పెట్టి తాంబూలం తీసుకోవడానికి రండి అని పిలవడానికి అయితే వెళ్తున్నాము. 2 డేస్ నుంచి వెళ్తున్నామండి. ముందు రోజు అందరింటికి వెళ్ళాము. నెక్స్ట్ డే కూడా వీధిలో వాళ్ళకైతే చెప్పడానికి వెళ్ళామండి. చిప్స్ వచ్చేసరికి గిఫ్ట్లు అయితే తెచ్చి ఉంచారు. ఒక్కొక్కటి అయితే తీస్తున్నాము. అందులో తాంబూలం స్వీట్ అయితే వెయ్యాలి కదా అని తీస్తున్నామండి. తీస్తుండగా అరటిపళ్ళు కూడా తీసుకొచ్చారు. నేనేమో అరటిపళ్ళు కట్ చేద్దామని ఇలా చాక్ తీసుకొచ్చేసరికి మా మరిది వచ్చి అందరికీ చెప్పారంటే చెప్పాము. కానీ మా మా ఆయనకి మా మరిదికి ఫ్రెండేనండి, రెవన్యూ అని. వాళ్ళ ఇల్లు అయితే మారిపోయారంట. వాళ్ళ ఇల్లు అయితే తెలియదు అంటే, లేదు నాకు తెలుసు రండి తీసుకువెళ్తానని అంటే వెంటనే రేపే కదా శ్రీమంతం, అందుకని అప్పుడు వెంటనే బయలుదేరానండి. మా మరిది నేను బాబు అయితే వచ్చాం. నేను ఎంత ట్రై చేసినా అది రావట్లేదు. కాల్ చేద్దామని మా మరిది అయితే ఫోన్ తీశారు. నిక్షిత్ అయితే ట్రై చేశారు, అది వచ్చింది. వెంటనే వెళ్ళామండి. అన్నయ్య వదిన అండి, వాళ్ళకైతే శ్రీమంతంకు పిలిచి ఇంటికైతే వచ్చాను. వచ్చేసరికి ఇవి ఇలా ట్రై చేస్తున్నారు మా మామయ్య చాక్తో. నేనైతే కట్ చేస్తాను ఇవ్వండి అని నేనైతే కట్ చేస్తున్నాను. చెప్తున్నారు అలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేయాలనేసి. ఎందుకంటే మా మామయ్య పళ్ళు వ్యాపారం చేసేవారు. 3 years అవుతుందండి ఇంట్లోనే ఉంటున్నారు. అతనికి పెరాలసిస్ వచ్చింది. అందుకనే ఆ పని చేసేవారు కదా, అందుకే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మన లాస్ట్కి బనానాలు అయితే మొత్తం కట్ చేశానండి. కట్ చేశాక కూర్చొని ఒక్కొక్కటి సర్దుకుంటున్నాము. పిల్లలైతే లంచ్ చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ బాబాయే తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళాక మేమైతే ప్రశాంతంగా సర్దుకుంటున్నాం, పిల్లలు లేరు కదా అని. అయినా ఈవినింగ్కి వచ్చేస్తారు కదా, మేము సర్దినవి కూడా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేస్తారు వాళ్ళు. ఈలోగా ఇలా చేస్తున్నాను. చుట్టాలైతే రేపు శ్రీమంతం కదా, రేపు శ్రీమంతం టైంకి అందరూ అందగలమో లేమో ఒక 5 మెంబర్స్ని అయితే పంపిస్తాను అని చెప్పారండి వాళ్ళు. సరే అని చెప్పాము. నైట్ అయితే వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. వదిన నేనైతే ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. నాకైతే మాత్రం నా శ్రీమంతం అస్సలు గుర్తే లేదండి. ఏమో కానీ ప్యాకింగ్ అవన్నీ ఏం గుర్తులేదు. శ్రీమంతం అయితే కొంచెం ఐడియా ఉంది. 10 years అయ్యింది కదా, ఫొటోస్ మళ్ళీ తీసుకుంటే చూస్తే గుర్తొస్తుందేమో. ఫైనల్గా మేమైతే అన్నీ సర్దామండి. సర్దాక కొంచెం ఉన్నాయి చాలా పగిలిపోయాయండి. ఇన్ని బాక్స్ కప్పులు వంగిపోయి బాక్సులు పగిలిపోయి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ బాక్సులు చాలవు. అవి తెచ్చేటప్పుడు ఇవి ఎక్స్చేంజ్ చేయాలని అయితే సైడ్ ఉంచాము. ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసరికి వాళ్ళ బాబాయ్ ఏమో మళ్ళీ కవర్లును చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. చాక్లెట్స్ దేనికి తీసుకొచ్చా బాబు అంటే బాక్స్లో వేయడానికి అన్నారు. అయితే శ్రీమంతంకి చాక్లెట్స్ వేయరు, బార్సాలకి చాక్లెట్స్ వేస్తారు అంటే సరేలే తెచ్చాం కదా బాక్స్లో వేయండి అని చెప్పారు. ఇంట్లో ఏం తెచ్చినా ఎక్స్చేంజ్ అయితే చేయరండి. మీ ఇంట్లో కూడా అయితే ఇలానే ఎక్స్చేంజ్ చేయరు అంటే మాత్రం కామెంట్ చేయండి. మా ఆయన మా మరిది ఎవరు మా మామయ్య కూడా ఎక్స్చేంజ్ చేయరు. ఈలోగా మేము ఇలా చేస్తుంటే డెకరేషన్ వాళ్ళు అయితే వచ్చారు. ఇంట్లో అయితే డెకరేషన్ చేస్తున్నారు. శ్రీమంతం రోజు ఆ లంచ్ అయితే వేరే ప్లేస్లో అండి, ఇంట్లో అయితే కాదు. శ్రీమంతం ఓన్లీ ఇంట్లో చేసాము. చుట్టాలు అయితే ఫైనల్గా వచ్చారు. డెకరేషన్ కూడా అయిపోయింది. అత్తయ్య డిన్నర్ ప్రిపేర్ చేస్తారని చెప్పాను కదా, డిన్నర్ కూడా అయిపోయింది. నైట్ పడుకుని పోయామండి. మార్నింగ్ అయితే లేచాక పిల్లలకైతే బాక్స్ రెడీ చేశాక వాళ్ళకైతే రెడీ చేసి అంబలైతే ఇస్తే నిక్షిత్ అయితే తాగిసి రెడీ అయిపోయాడు. వాళ్ళకి స్కూల్కి ఈరోజు పంపించకూడదు అనుకుంటాను కానీ మరి ఏం చేస్తాం, ఎగ్జామ్స్ మరి ఏం చేయలేం కదా. పువ్వులు అయితే నైట్ కట్టాం చాలోటు, అయినా కొంచెం ఉన్నాయి కదా అని చుట్టాలే కడుతున్నారండి. ఈలోగా మేము స్నానాలు చేసుకొని ముగ్గులు ఇక్కడ చైర్ వేస్తారు కదా, అక్కడ ముగ్గు వేయాలి అని చెప్పారు. మా అమ్మ వచ్చారు కదా వాళ్ళ ఊరి నుంచి, మా అమ్మ మీరు వేయండి అంటే, అమ్మ అత్తయ్య గారికి వేయమని చెప్పమ్మా, నాకైతే ముగ్గులు రావు అని చెప్తున్నారు ఆవిడ. సరేలేండి అనేసి మా అత్తయ్య గారికి అయితే చెప్పాను. మా అత్తయ్య అయితే ముగ్గు వేస్తున్నారు. ఇటువైపు మా చిన్నొదిన ఆవిడ అక్షంతాలు అవన్నీ కలపడానికి రెడీ చేస్తున్నారు. నాకైతే అస్సలు ముగ్గులు రావండి. ఎందుకంటే ఆ పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు ఇంటి ముందు ముగ్గు వేయమ్మా అంటే నాకు రాదత్తయ్య అని చెప్పాను. అయితే ఈ ముగ్గు వేస్తుంటే మా అత్తయ్య గారు గుర్తొచ్చారు. ఎందుకంటే మా అత్తయ్య గారు నాకు రాదు అనేక మా అత్తయ్య గారు అక్కడిని కల్లప వేసి ఆ ముగ్గే వేశారండి. అందుకని తర్వాత పెళ్ళైన తర్వాత ఆషాఢంకి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు నేను ఒక బుక్లో చిన్న ముగ్గులన్నీ నేర్చుకొని వచ్చాక అప్పుడు నేర్చుకున్నానండి ముగ్గులు అయితే వేయడం. మా అత్తయ్య గారు అప్పుడు ఈ ముగ్గే వేశారు. మళ్ళీ ఇప్పుడు మా అత్తయ్య గారు
చేస్తుంటే అది గుర్తొచ్చి మీకైతే చిన్నది మెమొరీ మీతో పంచుకున్నాను. ఇటువైపు ఏమో మా చిన్నదిన ఈవిడ మా తోటికోడలు వాళ్ళ పిన్ని అండి. ఆ పిన్ని మాత్రం వచ్చినప్పటి నుంచి అన్నీ హెల్ప్ చేస్తున్నారండి. నైట్ అయితే పూలు కట్టారు. నెక్స్ట్ మాకు ఏదైనా చిన్న చిన్న అమ్మ ఇవి చేస్తానమ్మా అవి చేస్తున్నామని ఆవిడైతే కొంచెం బాగానే హెల్ప్ చేస్తున్నారు. అయితే అక్షింతలు 5గురం చేద్దామండి, 5గురం కలిపితే మంచిది అని చెప్తే అందరం కలిసి అక్షింతలు అయితే కలిపామండి. ఇలా కలుపుతుంటే అందరూ ఒకరొక్కరుగా పరిచయం చేస్తాను చూడండి. మా అత్తయ్య గారు, మా తోటికోడలు వాళ్ళ పిన్ని, మా చిన్నదిన వాళ్ళ ఊర్లో మా అమ్మ అండి. ఫైనల్గా మా అత్తయ్య గారు ముగ్గు అయితే వేస్తారు. ఇదిగోండి చైరు ఇలా పెట్టామండి. మా మరిదికి సైడ్న ఇంకో చైర్ వేస్తాము. విఘ్నేశ్వరుని అయితే చేసి ఉంచామండి. వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చిన సారీ అన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. సలివిడి, గాజులు, పసుపు కొమ్ములు, పువ్వులు, స్వీట్స్ అన్నీ అండి. శ్రీమంతం చేసేటప్పుడు వీడియో తీస్తాం కదా, నెక్స్ట్ పార్ట్ 2లో తప్పనిసరిగా మీకు శ్రీమంతం మొత్తం చూపిస్తానండి. లంచ్ శ్రీమంతం అంతాను.